2 మార్కులకి ఎక్కువగా రిపీట్ అయిన మరొక ప్రాబ్లం. ఇక్కడ 3 బిందువులు ఇచ్చాడు. ఏ, బి, సి. ఇవి 3 కూడా సరేకియాలు అని చూపించమన్నాడు. సరేకియాలు అంటే ఒకే రేఖ మీద ఉన్న బిందువులుగా మనం వీటిని చూపించాలి. ఇక్కడ త్రిభుజము అంటే డెఫినేషన్, త్రిభుజం యొక్క నిర్వచనం సరేకియాలు కాని ఏవైనా 3 సరేకియాలు కాని ఏవైనా 3 బిందువులచే ఆవరించబడిన సంవృత పటమే త్రిభుజము. సంవృత పటము త్రిభుజం అవుతుంది. ఇది ఒక డెఫినేషన్, త్రిభుజం యొక్క డెఫినేషన్. అంటే ఇప్పుడు మనము ఏ, బి, సి త్రిభుజ శీర్షాలనుకుని దీని వైశాల్యం కనుకుంటే అది మనకి 0 వస్తే, వైశాల్యం 0 అయితే అప్పుడు ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యము 0 అయితే అవి ఏ, బి, సిలు సరేకియాలు అవుతాయి. అంటే సరేకియాలు గల బిందువులతో మనం త్రిభుజాన్ని ఏర్పరచలేం కాబట్టి అప్పుడు వైశాల్యం 0 అవుతుంది అనేది. ఇప్పుడు మనకి డెల్టా కనుక్కుంటే సరిపోతుంది. వైశాల్యం డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 x2 ఇంటూ y3 మైనస్ y1 x3 ఇంటూ y1 మైనస్ y2 మాడ్యులస్లో వేయాలి. ఇవి ఇక్కడ x1 y1 x2 y2 x3 y3 ఏబిసి బిందువులు అనుకుంటే వాటిని రాసుకుందాం ఒకసారి. 1 2 ఇది x1 y1, b -3 4 ఇది x2 y2, c x3 y3 7, -1. డెల్టా కనుక్కుందాం. ఆఫ్ x1 1 ఇంటూ y2 మైనస్ y3 4 7 ప్లస్ x2 -3 ఇంటూ y3 -1 y1 -2 ప్లస్ x3 7 ఇంటూ ఇక్కడ 4 -1 అంటే +1 అవుతుంది. సారీ 7 వేసాం ఇక్కడ. 7 ఇంటూ x3 అంటే 7 ఇంటూ y1 మైనస్ y2 అంటే 2 -4. క్యాల్కులేషన్ చేసేటప్పుడు బిందువులు నిరూపకాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాగే 1 ఇంటూ 4 + 1 5 ప్లస్ -3 ఇంటూ -1 -2 -3 అవుతుంది. ప్లస్ 7 ఇంటూ 2 - 4 -2 1/2 మాడ్యులస్ 5 1 5 -3 ఇంటూ -3 +9 7 ఇంటూ -2 -14 అంటే 0. 5 9 14 14 -14 0 అవుతుంది. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 కావున అంటే వైశాల్యం త్రిభుజ వైశాల్యం 0 కావున ఏ, బి, సి బిందువులు సరేకియాలు. ఇవి త్రిభుజాన్ని ఏర్పరచలేవు అని అర్థం.